సంతోషంగా ఉన్నారా లేదా? మిమ్మల్ని ఆటో అబ్బాయి తీసుకొచ్చాడా? అబ్బాయి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేశాడు. కానీ మీరు ఏమన్నా అందులో పోగొట్టుకున్నారా? సంతోషాన్ని ఆనందాన్ని ఏమన్నా అందులో మర్చిపోయారా? ఎందుకంటే మనం తీసుకురామని ఫోన్ చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ దివ్యమైన సన్నిధిలో ఇంత మనోహరమైన సమయంలో ఆయన మహిమ మన మీద ఉంది, ఆయన ప్రత్యక్షత మన మీద ఉంది. కనుక కొద్ది నిమిషాలు చక్కగా పాటలు పాడాం, ప్రభు నామాన్ని మహిమపరిచాం, ఆరాధనలో ప్రభువును స్తుతించాం, ఆయన మనం దర్శించాడు. ఈ సమయంలో ఒక వాక్యాన్ని మేము ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అందరూ ఇష్టపడుతున్నారా? రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనలై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యము ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, ఎలయనగా వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ ఆరాధనలో మీ మహిమను మా మీద ఉంచినందుకు వందనాలు ప్రభా. మీ కనికరాన్ని, మీ దయను మా ఎడల వెల్లడి పరుస్తున్నందుకై నీకు వందనాలు. నీ దయ లేనిదే, నీ కనికరము లేనిదే, నీ మహాకృప లేనిదే ప్రభా, నీ ఉచితమైన కృప లేనిదే నాయన. ఈ రీతిగా నీ సన్నిధానంలో మేము కూర్చుని లేం ప్రభా. మీ కనికరం మా మీద ఉంది కనుకనే, మీ జాలి మా మీద ఉన్నది కనుకనే, ఈ ప్రేమ మా ఎడల విస్తారముగా ఉన్నది కనుకనే ప్రభా, ఈ రీతిగా సజీవులుగా నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, మీరు మాతో మాట్లాడుచుండగా మా ఎడల నీ హృదయాభిలాష ఏమై ఉన్నదో అది మేము గ్రహించుటకు సహాయం దయచేయమని, వినుచున్న ప్రతి బిడ్డ గ్రహించుటకు సహాయం దయచేయమని, ప్రతి విశ్వాసి, ప్రతి మనుష్యుడు గ్రహించుటకు సహాయం దయచేయమని, అల్పుడైన నన్ను నీ సెలవు చాటును మరుగుపరుచుకొని నేను నువ్వు కనుపరుచుకునమని, నా నోట నీ మాట ఉంచి అది వినుచున్న మా ఎల్లరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మా రక్షణకు ఆధారంగా ఉండుకు సహాయం దయచేయమని ఈ సమయాన్ని మీ చేతులుగా చెప్పుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరూ దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఏక మనసుతో దగ్గరగా చప్పట్లు కొట్టి జరగబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తుని యొక్క మరి ఆలోచన, ఆశ ఏమైనదంటే, దేవుడు ఈ భక్తునికి ఏమి ఆశ ఇచ్చాడంటే, ఏ ఆలోచన ఇచ్చాడంటే, ఒక మాటలో చెప్పాలంటే ఏ తృష్ణ అతనికి దేవుడు ఇచ్చాడంటే, అతనికి ఇశ్రాయేలుల పట్ల ఇశ్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి ప్రార్థనలు చేయుచున్నాను అన్నాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను అని అన్నాడు. రెండవదిగా ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలా అనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచున్నారు అని అన్నాడు. ఏంటంట? దేవుని నీతిని ఎరుగక
స్వనీతిని స్థాపించపూనుకొని ఉన్నారు అని అంటారు. వారి విషయమైన చింత, వారి విషయమైన బాధ, వారిని ఏదో ఒక విధంగా దేవుని యొక్క నీతిలోనికి వారిని నడిపించాలని ఈ భక్తుని ఆశ, ఈ భక్తుని ఆలోచన. ఇది ఈ భక్తునికి మాత్రమే కాదు, కానీ రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఇలాంటి బాధ్యత ఇచ్చాడు, దేవుడు ఇలాంటి భారాన్ని ఇచ్చాడు, దేవుడు ఇలాంటి పనిని అప్పచెప్పాడు. ఎవరెవరికయ్యా అంటే ఈ పనిలో, అంటే ఈ ఆశ ఎంతమంది కలిగి ఉండాలంటే, నేను కలిగి ఉండాలా, నీవు కలిగి ఉండాలా, నీవు కలిగి ఉండాలి. అంటే ఇక్కడ ముందుగా రక్షించబడిన ఆయన పౌలు అనబడుతున్న ఆయన రోమాలో ఉండి ఈ పత్రిక రోమిలకు రాసిన పత్రిక రాస్తూ ఆయన ఈ పత్రిక రాసినప్పుడు ఏమని అన్నాడు అక్కడ, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. చెప్పండి, అవునా? నీ హృదయాభిలాష ఏంటి? నీ హృదయాభిలాష. నా హృదయాభిలాష ఏంటంటే, దేవుడు నన్ను ఎంతవరకు వాడుకుంటాడో అంతవరకు అనేకులు రక్షణ పొందడానికి ప్రయాసపడాలనేది నా హృదయాభిలాష. ఏ విధంగా రక్షణ పొందాలి? వారు దేవుని నీతిని ఎరగాలనేది నా ఆలోచన. అర్థమవుతుందా? అంటే మనకు ఒక ఆలోచన ఉంటుంది, మన నీతిని మనం స్వనీతి మీద ఆధారపడక, మనము స్వనీతిని ఆధారం చేసుకునక, మన స్వనీతిని స్థాపించేవారిగా ఉండక. అంటే స్థాపించేవారంటే అంటే వారి సొంత ఆలోచనను, వారి సొంత జ్ఞానాన్ని వారు ఏం చేస్తారంటారంటే దాన్ని స్థాపిస్తారు, దాన్ని ఎదుటి వారి హృదయాల్లో స్థాపిస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా? ఏదైనా ఒక పని దేవుడు మనకు అప్పచెప్పినప్పుడు ఆ పనిలో మనం ఏం కలిగి ఉండాలంటే, దేవుడు మనకు అప్పచెప్పిన పనిలో నైపుణ్యత కలిగి ఉండాలా, నిపుణత కలిగి ఉండాలా, బాధ్యత కలిగి ఉండాలా, భారం కలిగి ఉండాలా. అప్పుడు మన పనిలో దేవుని సహాయం కూడా మనకు కలుగుతుంది. అది సులువుగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? సులువుగా ఉంటుంది. అందుకనే దేవుడు ఏమన్నంటే, నా కాడి ఎలా ఉంటుందంట? సులువైనదంట. భారమైనది ఆయన మోసేసాడు. మోసాడా వేయలేదా? భారమైన సులువైనా ఆయన మోసాడు. కనుక నీకు ఆయన కాడి సులువైనదిగా ఆయన మార్చేశాడు. కనుక మరి ఈ భక్తుల్లో ఉన్న ఆరాటము, ఆలోచన ఏమైనదంటే, ఇక్కడ ఒక మాట ఉంది, ఆయన ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు కానీ ఈ ఇక్కడ 12వ వచనం చదవండి. యూదులని గ్రీసు దేశస్తులని ఏ భేదము లేదు, ఒకే ప్రభు అందరికీ ప్రభు అయ్యండి, తనకు ప్రార్థన చేయువారి ఎడల కృప చూపుటకు ఆయన ఏమైనాడంట? ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమవుతుందా? ఐశ్వర్యం కలగాలంటే, నెమ్మది కలగాలంటే, ఏదైనా దేవుని ద్వారా నీకు కలగాలంటే, ఆయన ఏదైనా ఇయ్యగలిగిన వాడు, సమస్తము చేయగలిగిన వాడు. వీటన్నిటికంటే ఆయన గురించిన ఆయనకి ఉన్న ఒకటే ఆశ ఏంటి అంటే, ఆయన కోరుకుంటున్న ఆశ ఆయన నీతిని ఎరిగి మనం ఉండాలా, ఆయన నీతిని తెలుసుకొని ఉండాలా, ఆయన నీతిని స్థాపించే వారిగా ఉండాలా, ఆయన నీతిని ప్రచురం చేసేవారిగా ఉండాలా, ఆయన నీతిని ప్రకటించే వారిగా ఉండాలా. మనము చాలా మంది ఒక పదం వాడుతూ ఉంటారు, ఏంటది? సొంత డబ్బా కొట్టుకుంటా ఉంటారంట. ఏంటది? దాన్ని బైబిల్ గ్రంథంలో ఒక పేరు అన్నారు, ఏంటంటే జీవపు డబ్బము అన్నారు. ఏంటది? జీవపు డబ్బము. అంటే నీ కలిగి ఉన్నదాన్ని నువ్వు చెప్పుకొని నీ కలిగి ఉన్నదాన్ని స్థాపించడం అనేది జీవపు డబ్బము అన్నారు. నువ్వు దేవుని పనిలో ఉండి ఆ పని చేస్తూ ఆ పనిని ప్రకటిస్తూ ఉంటే, ఆ పనిలో నువ్వు పడే ప్రయాస ప్రజలు చూస్తూ ఉంటే, నీవు దేవుని ఏర్పాటులో ఉండి, దేవుని అడుగుజాడలో ఉండి, నీ కుటుంబాన్ని అదే నీవు కలిగి ఉన్న దేవుని యొక్క ఆ కృపలోనికి వారిని నడిపించడానికి ఆ పని చేస్తూ ఉంటే దేవుని సహాయం నీకు ఉంటుంది. ఉండిద్దా ఉండదా? అట్లా కాకోకుండా నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేవు. ఇక్కడ మరి అలాగా ప్రయత్నం చేయాలంటే అదే అంత సామాన్యమైన విషయం కానే కాదు. ఈ భక్తుని జీవితంలో మీ అందరికీ తెలిసిన ఒక కథ చెప్తా, చూద్దాం.
అపోస్తుల కార్యం 28వ అధ్యాయం, అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో ఈ హృదయాభిలాష కలిగిన ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని హృదయాభిలాష కలిగిన ఈ భక్తుని యొక్క ఆశ చూడండి. ఈ భక్తుని యొక్క ఆశ ఇందులో 28వ అధ్యాయం వచ్చారా? అందులో ఈ అధ్యాయంలో మొట్టమొదటి నుంచి రాయబడిన మాటలు ఉన్నాయి. అయినప్పటికీ 27, 22 చదవండి. 27వ అధ్యాయం 22వ వచ్చిన భాగంలో ఈ భక్తుడికి కలిగిన దర్శనాన్ని ఆ ప్రజలతో చెప్తున్నాడు. చూద్దాం. అయినను ఆగండి. అపోస్తల కార్యం 27, 22 ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకైనను హాని కలగదు. నేను ఎవడి వాడినో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకుము, పౌలా నీవు భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. చాలు. ఇప్పుడు చెప్పండి. ఆయన చూడండి. అందరూ ఒక సేవకుని యొక్క హృదయాభిలాష ఏమైనదో ఆ సేవకునితో దేవుడు చెప్పిన మాటని ఆ ప్రజలతో ఈ సేవకుడు ఏమని చెప్తున్నాడు చూసారా? ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు తెలుసా? వాడేమైపోయింది అప్పుడు చెప్పండి. వాడ పాడైపోయింది. వారు నట్టనడి సముద్రాలు ఉన్నారు. వారికి మరొక మార్గం ఏమీ లేదు. రోడ్డు మీద బండి పాడైపోతే, కారు పాడైపోతే, బస్సు పాడైపోతే మరొక వాహనాలు వస్తాయి. అవునా? అదే మార్గంగా పోతున్న ఒక వాహనాలు వస్తాయి. అది 10 నిమిషాలకు రావచ్చు, పావు గంటకు రావచ్చు, గంటకు రావచ్చు. అవునా? కానీ సముద్రంలో, నట్టనడి సముద్రంలో అదేమన్నా రోడ్డా? అదే మార్గంగా ఉన్న 10 నిమిషాలకు ఒక బస్సు తిరగడానికి, 15 నిమిషాలకు ఒక ట్రైన్ రావడానికి అది కుదురుతా? కుదరదు. ఆనాటి కాలంలో అసలు కుదరనే. అట్లాంటి పరిస్థితుల్లో, అపాయకరమైన పరిస్థితుల్లో వారు ప్రాణాలు పోతున్నాయనే ఆ భయములో, ఆందోళనలో ఉన్న ఆ పరిస్థితుల్లో ఏదో ఒక మార్గం ఎంచుకుందామని వారి స్వనీతిని ఆధారపడుతున్న ఆ పరిస్థితుల్లో విన్నారా? వారికి కలిగిన ఆ భయాన్ని బట్టి వారు ఏం చేయదలుచుకున్నారంటే వారు ఒక ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒక విధంగా మనం తప్పించుకోవాలి ఈ వాళ్ళ నుంచి. ఎట్లా అంట? ఏదో ఒక విధంగా మనం ఈ వాళ్ళ నుంచి తప్పించుకొని బయటపడాలి అని తమ ప్రయత్నాలు తాము చేయడానికి పూనుకుంటున్న ఆ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేయవాకండి. మీరు ప్రయత్నం ఏదైతే చేయాలనుకుంటున్నారో బాగా అర్థమవ్వాలని చెప్తాను మీకు. మీ వాడ ఏదైతే ఉందో, మనకున్న వాడ ఏదైతే ఉందో ఆ వాడ పాడైపోయింది. ఈ వాడలోనే మనం చనిపోతామనే భయంతో మీరు ఏదో ఒక ప్రయత్నం చేసి బయటపడాలని ఎవరికి వాడు ఎవడు ఆలోచన బట్టి వారు పరిగెత్తాలనుకుంటున్నారు, పారిపోవాలనుకుంటున్నారు, తప్పించుకోవాలనుకుంటున్నారు, ఒడ్డును పడాలనుకుంటున్నారు. మీరు చేసే ఏ ఆలోచన కూడా మీరు ఒడ్డును పడదు. మీకు అర్థమవుతుందా? మీరు చేసే ఏ ప్రయత్నం కూడా మిమ్మల్ని ఒడ్డుకు చేరవదు. అయితే నేను ఎవరిని ఎదుటనున్నానో, ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు. అంటే బాగా వినండి. ఎవరి పేరిట మాట్లాడుతున్నాడు ఈయన? దావీదు గనుక యుద్ధం యెహోవాది అన్నట్లుగా ఈయనేం చెప్తున్నాడు అక్కడ? ఆ పదాన్ని చూడండి, చక్కని పదం వాడాడు చూడండి. ఎవని వాడనో, నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో అని అన్నాడు అక్కడ. ఏమన్నాడు? నేను ఎవని వాడనో, ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత, ఆయన ప్రవర్తిస్తున్నాడు అనమాట. ఆ జీవం కలిగిన యెహోవా తోడు, మీలో ఎవ్వనికి ఏం కాదు, వాడకు కూడా ఏం కాదు. ఇంకొక చోట ఏమంటా అంటే ఒక్క వెంట్రుక కూడా, మీ తలనున్న ఒక వెంట్రుక కూడా నేల రానదు అని అంటున్నాడు. ఈ ప్రయాణంలో మనకేం కాదు. ఆ సందర్భంలో ఎవరైనా ఓర్చుకుంటారా? అసలు నమ్ముతారా? ఇతనే ఒక బానిస, ఇతనే ఒక ఖైదీ. అర్థమవుతుంది మీకు బాగా?
ఇతడే ఒక ఖైదీ. ఇతను ఏమి చూసి నమ్మాలి? బాగా అర్థం చేసుకోవాలి. ఇది బాగా మన కుటుంబానికి, మేము ఈ కుటుంబాలకు, మన సంఘాలకు ఆపాదన చేసుకోవాలి ఈ పదాన్ని. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే, వాడ చెడిపోయి బద్దలైపోయి వాళ్ళు గమ్యానికి చేరడానికి అందరూ ఏక మనసు మీద లేరు. ఉన్నారా? అందరూ ఒకే ఆలోచన చేయట్లా. ఎవడో ఆలోచన వాడు చేస్తూ ఏదో ఒక విధంగా ఒడ్డున పడాలనుకుంటున్నారు. వారికి కావలసిన అంటే ప్రాణాలు కాపాడుకోవాలనే ఆశ వారిలో ఉంది. అది ఏదో ఒక విధంగా కాపాడుకోవాలా. అప్పుడు చెప్తున్నాడు పౌలయ్య, మీరు ఏ ప్రయత్నం చేయవాకండి. జీవం కలిగిన దేవుని తోడు, నేను సేవిస్తున్న నా దేవుని తోడు, నేను ఎవరిని వాడనో, నేను ఎవరు వారిని, నేను ఎవరిని వాడనో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆయన దూత రాత్రి నా దగ్గరికి వచ్చింది, వాడలో ఉన్న వారందరూ నేను నీకు అనుగ్రహించానన్నాడు, మీకు ఎవ్వరికి ఏం కాదు అని చెప్తున్నాడు. అలాంటి ఈ సంఘటనలో ఈ అధ్యాయం అంతా చదువుకుంటూ పోతే వారు 28వ అధ్యాయానికి పోయినాక ఒడ్డుకు చేరారు. 28వ అధ్యాయంలోకి పోయినాక ఒడ్డుకు చేరారు. ఆ ఒడ్డుకు చేరిన సంఘటన వెంటనే వారు ఒడ్డుకు చేరగానే వారు ఏ ఒడ్డుకైతే చేరారో ఆ ప్రాంత నివాసులు ఏం చేశారంటే, వారు అనాగరికులు, నాగరికత లేని జనము. నాగరికత లేని ఆ జనము వారిని చేర్చుకొని, వారిని హక్కులు చేర్చుకొని, వారి ప్రాణాలు పోయేటట్టు సలికి గట్టగట్టుకుపోతున్నారని నుప్పు రాజేసి వారిని ఆ సలిమంట దగ్గర చుట్టూ కూర్చోబెట్టారు. బాగా అర్థమవుతుంది మీకు? కొంచెం ఆ వేడికి రక్తం గట్టగట్టుకుపోతే చస్తారేమోనని ఆ రక్తం వేడెక్కడానికి తమ శరీరాన్ని సరిగాసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వారితో పాటు కొంచెం ఓపిక తెచ్చుకొని సేవకుల్లో ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే, అంటే మన పితరుల్లో లేదా మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు దగ్గర కూడా మనం నేర్చుకోవాల్సిన గొప్ప గొప్ప ఏంటంటే, మంచి లక్షణం ఏంటంటే, ఆయన ఎందుకు వచ్చాడంటే పరిచర్య చేయించుకోవడానికి కాదంట, పరిచర్య చేయడానికి వచ్చాడంట. దేనికి వచ్చాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు. అలాగా ఈ పౌలయ్య కూడా ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తాడంట, అక్కడ ఒక మోపెడు పొలలు ఏరి తీసుకొచ్చి ఆ సలిమంట మీద వేసాడంట. ఆ వేసినప్పుడు ఆ మోపు ఆ పొలంలో ఒక మంచి భయంకరమైన విరుగుడు లేని విషపురుగు ఒకటి, ఒక పాము ఒకటి ఆయన చేతిని కరిసి అలాగే ఏలాడబడతా ఉంది. అదంతా వాళ్ళంతా చూశారు. మోపు అలా పడటం, అందులో నుంచి ఒక పాము ఆయన చేతిని కరవడం, అది అలాగే పట్టుకొని ఏలాడబడతా ఉంటాం చూసి వారు అంటున్నారు, సముద్రంలో నుంచి ఇతను తప్పించుకున్నప్పటికీ ఇతడు ఎంత భయంకరమైన పాపం, ఆయన పట్టుకుంది, ఇదిగో ఈ రీతిగా ఆయన మరణశిక్ష కలుగుతుంది, కాబట్టి ఈయన ఎంత భయంకరమైన పాపం అని అనుకుంటున్నారంట. కొంతసేపు ఆయన ఏం చేశాడంటే ఆ పామును చూసి ఇలా ఎదిరించాడు, ఎదిరించినట్టుగా అలా ఎదిరించాడు. అది పోయి ఎంగిలి పెట్టుకుపోయినట్టుగా ఆ నొప్పుల్లో పడి చచ్చింది. ఈయన మాత్రం కదలకోకున్నాడు, చలిగా అవుతా ఉన్నాడు. అక్కడ ఉన్నవారు అనుకున్నారంట, ఎవరు అనాగరికులు, ఈ పాము గడిస్తే మన దీవిలో కూడా ఏ మందు లేదు. నాగరికత కలిగిన ఆ ఓడలో ప్రయాణం చేసిన వాళ్ళు కూడా అనుకున్నారు దీనికి ఏ మందు లేదు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా కొంతసేపు గడిచినాక అతను చచ్చిపోకుండా ఉండడం చూసి వాళ్ళు అనుకున్నారంటే దేవతల్లో ఒకడు మన దీవికి వచ్చాడు అని అనుకున్నారంట. అంటే మరణాన్ని జయించే మృత్యుంజయుడు మన దీవికి వచ్చాడు అనుకున్నాడంట. అర్థమవుతుందా? సభలు ఈ సంఘటనలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప భావం ఏంటంటే, ఈ భక్తుడికే ఉన్న ఆశ ఏంటంటే, ఇశ్రాయేలు పట్ల తన ఆలోచన, తన ఆశ, తన ఆకాంక్ష ఏమైందంటే, ఇశ్రాయేలు రక్షణ పొందవాలన్న ఆశ. వారు చాలా దైవభక్తి కలిగిన వారు, కానీ వారి భక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారిని జ్ఞానానుసారమైన ఆయన నీతిని ఎరుగని వారిగా ఉన్నారని, ఆయన నీతిని వారికి కనుపరచాలనే ప్రయాస ఆయన పడతా ఉన్నాడు. అలాంటి వారికి కలిగిన ఆ భయంకరమైన ఆపదలో దేవుడు ఆయన ఏం చేశాడట? విడిపించాడు. ఈ సంఘటన మీ అందరికీ తెలుసు. అయితే మరొక సందర్భాన్ని నేను తీసుకురావాలనుకుంటున్నా. ఇంకొక ప్రవక్త జీవితంలో జరిగిన ఒక మంచి భయంకరమైన బాధ, వేదన ఆ భక్తుడు చెప్పే మాటలో మీకు చెప్పాలనుకుంటున్నా. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం మొదటి చదువుకుందామా?
ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. చదవండి. ఇదిగో త్వరగా. ఇర్మియా ఆ ప్రవచనములను పలకగా ఎవరంట వీడు? యెహోవా మందిరములో పెద్ద నాయకుడంట. ఎవరంట? యెహోవా మందిరంలో పెద్ద నాయకుడు. పెద్ద నాయకుడు. బాగా వినాలి, నేను ఎందుకు చెప్తున్నాను. ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు. ఏమైనాడు? నాయకుడై ఉన్నాడు. బాగా వినాలా, నేను ఎవరి గురించి చెప్తున్నాను మీరు బాగా అర్థమవుతుందా? ఇర్మియా ఏం చేశాడు? ప్రవచనాన్ని చెప్పాడు. ఇర్మియా ప్రవచనాన్ని చెప్పాడు, దేవుని వాక్కుని వారికి అందించాడు. వారిలో ఒక నాయకుని గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. యెహోవా మందిరంలో ఉన్న ఒక పెద్ద నాయకుడు. నాయకుడి పేరు ఏంటంట? ఏంటంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి, మీకు అర్థమైందా చదివింది? ఈ ప్రవక్త అంట, ఈ దైవజనుడు దేవుని వర్తమానం ఏదైతే ఉందో ఆ వర్తమానాన్ని తీసుకెళ్ళి చెప్పాడంట. చెప్పగానే అక్కడున్న ఒక ఏం చేశాడు? పెద్ద ఇర్మియాని పట్టుకొని కొట్టి ఏం చేశాడంట? అతన్ని కొట్టి, మందిరంలోనే అతన్ని పట్టుకొని కొట్టి తీసుకెళ్ళి ఒక చోట బంధించాడంట. ఏం చేశాడు? మీకు అర్థమవుతుందా? ఏం చేసినందుకు? దేవుని మాట చెప్పినందుకు. దేవుని మాట చెప్పినందుకు, ఆయన దేవుని మాటగా ఇదిగో దేవుని ఉద్దేశం ఇది అని మీ పట్లని ఆయన చెప్పినందుకు ఆయన తీసుకెళ్లి కొట్టి బంధించారు. లేదా కొట్టి శరసాలు వేశారు, లేదా కొట్టి బాయిలో వేశారు, కొట్టి ఖైదీగా చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరు కలిగింది? ఇర్మియా కలిగింది. ఒక్కసారి కాదంట, ఇర్మియా జీవితంలో పలుసార్లు ఇలాంటి అవమానాలు కలిగినాయంట. ఏ ప్రజల మధ్యకైతే దేవుడు వర్తమానం పంపుతున్నాడో ఆ ప్రజలు వెనక ఇర్మియాని కొట్టడము, ఇర్మియాని గాయపరచడము, ఇర్మియాని తరవటము, ఇర్మియాకి హాని కలిగిస్తాము, ఇర్మియా మీద మరి ఆ చెడు ఆలోచన కలిగి వ్యతిరేకమైన భావం కలిగి ఉన్నారంట. దేనికి? వారికి ఆ దైవజనుడు ఏం చెప్పాలనుకున్నాడు? దేవుని నీతి కనపరచాలనుకున్నాడంట. బాగా విన్నాను, నీకు అర్థమవుతుందా? మూలవాక్యం ఏమనుంది? వారు దేవుని నీతిని ఎరుగక అన్నది కదా. వారు ఏమైనారంటే మంచి భక్తి పరులే, కానీ దేవుని నీతి వారికి తెలియదు. అలాంటి దేవుని నీతి చెప్పుతున్న దైవజనుల్ని వీళ్ళు ఏం చేసేవారు ఉన్నారంట? కొట్టేవారై ఉన్నారంట. ఏంటంట? కొట్టేవారై ఉన్నారంట. ఇంకొక మాట చెప్పాలంటే వారు ఇంకా వారి గురించి రాయబడిన చక్కని మాటలు మనం చదువుకుందాం. 7వ వచనం కానీ చదవనమ్మా. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయ్యా, నువ్వు నన్ను ప్రేరేపించావు, నీ ప్రేరేపణకు నేను లోబడి నేను వారికి చెప్పాల్సిన మాట చెప్పడానికి నేను బయలుదేరి వెళ్ళాను. నేను నువ్వు చెప్పిన పని చేసినందుకు నేను ఏమైపోతున్నాను? నవ్వురు పాలవుతున్నా. వాళ్ళు నా మాట ఎట్లా అందులో నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎలాగా? నేను ఎప్పుడైతే నీ మాట పలుకుతున్నానో అప్పుడు బలత్కారం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? నా మీద లోబడకోకుండా తిరుగుబాటు చేస్తున్నారు. ఏం చేస్తారు? ఏదైనా మంచిగా ఇదిగో దేవుని ఉద్దేశం, ఇదిగో ఏదైనా నువ్వు మంచి మార్గంలో పోవట్లేదు, నేను ఆ మంచి మార్గం ఇదైతే బాగుంటుంది. ఉదాహరణకి నేను ఎట్లా చెప్తానంటే బాగా అర్థం చేసుకునండి. బైబిల్ గ్రంథంలో ఈనాటి క్రైస్తవ సమాజానికి స్త్రీలకు నచ్చిన మాట ఒకటి ఉంది. నచ్చింది, అందరూ అంగీకరించింది, అన్నిసార్లు అంగీకరించింది ఒక మాట ఉంది. అదేంటంటే నీ స్వపురుషులకు నువ్వు లోబడు అని అన్నాను అనుకో.
అది ఉందా లేదా బైబిల్లో? చెప్పండి. నచ్చుదా? నచ్చుదా నచ్చదా? చెప్పండి. నచ్చదు. ఇప్పుడు నచ్చట్లా. ఒకవేళ పురుషుడే మంచి విశ్వాసం అనుకో, అతని దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏం చెప్పాలి? నీ దేహం లాగా నీ భార్యని నువ్వేం చేయాలి? ప్రేమించు అని అన్నారనుకో, వాడికి నచ్చుదా? నచ్చదు. ఎందుకు నచ్చదు? వాడు అంటాడు, నా శరీరాన్ని ప్రేమించినట్టు నా భార్యని ప్రేమించాలంటే మేమిద్దరం ఏక శరీరాన్ని నువ్వు చెబుతున్నావు కాబట్టి, మరి ఏక శరీరంలో అయితే నాకు వచ్చిన ఆలోచన ప్రకారం నా ఎమ్మటి రాదే, నేను చెప్పిన మాట ఏందే, నాకు వ్యతిరేకమైన భావాలు కలిగి, వ్యతిరేకమైన మాటలు కలిగి, వ్యతిరేకమైన స్వభావం కలిగి నేను చేయొద్దన్న పని చేస్తుందే, చేయమన్నారు ఎందుకు చేయట్లా అంటే అర్థమవుతుందా మీకు? అయ్యా నువ్వు వాక్యమే చెప్పానన్నావు, అది నిజంగా అయితే అంటే అందులో ఉందా లేదా? నీ 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 సొంత శరీరం లేక నీ భార్యని ఏం చేయమన్నాడు దేవుడు? ప్రేమించు అన్నాడు. నా సొంత శరీరం అయితే నాకున్న ఆలోచన ఆమెకున్నా కదా, ఆమెకు అలాంటి ఆలోచన లేదే, వ్యతిరేకమైన ఆలోచన ఉంది. ఇలా అయితే మంచిదని నేను నిర్ణయిస్తే అలా చేయట్లేదే అని అంటాడు ఆయన. ఏమేమంటది? నీ స్వపురుషునికి లోబడి ఉంటే నేను ఎందుకు లోబడాలా? నేను చదువుకున్నాను, నేను కట్నం తెచ్చాను, ఇంకా నేను అలాగా, నేను ఇలాగా, నేను అది ఇది ఇది అని చెప్పి సమానం అని ఇంకేదో తీసుకొస్తాడు. అవునా కాదా? క్రైస్తవుల్లో లేదా? ప్రార్థనకి వెళ్ళే వారి దగ్గర లేదా? సేవకులు, నేను ఒక సేవకుడు ఎరుగుతున్నా, సేవకుడు మంచి వృద్ధాప్య మందు ఆయన గుడ్లు ఆయనే ఉతుక్కోవడం చూశా, ఆయన అంట్లు ఆయనే దొరుకుకోవడం చూశా, ఆయన అంట్లు ఆయనే దొరుకుంటా, ఆయన గుడ్లు ఆయనే గుంజుకుంటా ఉంటే మీరు అందరూ అనుకునేది ఆయనకి ఎవరు లేరు అనుకునేది, ఆయనకు అందరూ ఉన్నారు. ఆయన మంచి సేవకుడు, గొప్ప సేవ చేశాడు, చాలా సంవత్సరాలు సేవ చేశాడు, ఇప్పుడు చేస్తానన్నాడు. కానీ ఆయనకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాస్తవంగా సేవకుల కుటుంబంలో వాళ్ళే సహకరించాలా? వాళ్ళు మాత్రమే కాదు కానీ సంఘం కూడా సహకరించవచ్చు లేదా? మరి పరిచయం చేయవచ్చు, అది ఆశీర్వాదం. కానీ సేవకుల కుటుంబాల్లో అలాంటి పరిస్థితి ఉందంటే విశ్వాసుల కుటుంబాల్లో ఉండదా? ఉండదా? కానీ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూల స్వనీతి అంటే ఏంటంటే మూలవాక్యంలో రాయబడిన మాట ఒకసారి చదువుకుందామా? ఒకసారి చదువుకుంటే బాగుంటుంది. అందులో దేవుని నీతిని ఎరగక, ఏంటంటది? దేవుని నీతిని ఎరగక. దేవుని నీతి ఏంటంటే ఇదే దేవుని నీతి, కానీ వారు స్వనీతి మీద ఆధారపడ్డారు. అంటే దానికి అర్థం ఏంటి? వారి ఆలోచన ఏంటంటే వారికి ఏది ఇష్టమో అదే చేయడానికి ఇష్టపడుతున్నారు, దేవుని మాటకి వారు లోపడతలా. ఈరోజు సంఘంలో ఒకవేళ ఏదైనా జారత్వాన్ని గురించో లేకపోతే యవనస్తులు ఇలా ఉండాలని చెప్పామనుకో, ఒకవేళ ఆ అవినీతి ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారనుకో ఏం చేస్తారు? ఆయన ఎప్పుడు ఇది ఆపుతాడా అని ఎదురు చూస్తారు. ఎవరు? సేవకుడు. ఇక ఈ సబ్జెక్ట్ ఆపేస్తే బాగుండే, వెళ్ళలేకపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకొంతమంది అయితే ఇక మానేస్తారు కూడా. మానేరా? ఇప్పుడు అమ్మా నీ సపురుషుడికి లోబడి ఉండాలమ్మా అంటే ఏది లోబడి ఉండేది? నేను మా ఆయనకి లోబడి నువ్వు చెప్తే నేను వింటానా అని చెప్పి వాళ్ళు ప్రార్థనకు రావడమే మానేస్తారు. అమ్మా నీ శరీరం అని నీ భార్యను ప్రేమించరా అంటే ఒక నాయన నీ మాట నేనే అడిగేది బాబు, సభకు నమస్కారం అని చెప్పి అడుక్కో చూడకపోతాడు, ఇలాంటి మాటలు వినచూడకపోతాడు. అంటే దేవుని యొక్క నీతిని ఎరగని జనము స్వనీతి మీద ఆధారపడి వారు అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. దేవుని ఆలోచన ఏంటంటే ఇక్కడ ఈ దైవజనుడు చెప్తున్నాడు, దేవుడు నేను ఎవరి దాసునిగా ఉన్నానో లేదా ఎవరి పక్షంగా ఉన్నానో, ఎవరి ఎదుట ఉన్నానో, ఎవరిని సేవిస్తున్నానో ఆయన నాతో చెప్పిన మాట, ఆయన నాకు బయలుపరిచిన మాట అది ఏంటంటే, మీరు ఇప్పుడు మీ స్వనీతిని ఆధారం చేసుకోనక, మీరు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయక, మీరు ఎక్కడున్నారో అక్కడ ధైర్యంగా ఉండండి, మీలో ఒక్కరు కూడా నశించరు, వాళ్ళకు కూడా ఏమీ కాదు అని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో వారు ఆయనకు లోబడటం వలన అది చెప్పినా కూడా చాలా సేపటి దాకా, చాలా తెల్లవారిన దాకా వారు చాలా భయాన్ని, అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ అలాగే ఉన్నారు. ఉన్నదాన్ని బట్టి అందరూ బ్రతికేలా లేదా? విన్నవారందరూ బ్రతికీరు. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, దేవుడు దైవజనులను ప్రేరేపించి తన వాక్కు ద్వారాగా నిన్ను దర్శించినప్పుడు నీవు దేవుని నీతిని ఎరిగిన వారివైతే
దేవుని నీతికి లోబడిన వారి బట్టి నీకు ఎలాంటి విపత్తుకరమైన పరిస్థితి వచ్చినా, నట్ట నడి సముద్రంలో వార చెడిపోయి మరొక మార్గం లేక చెక్కో ఏదో ఒకటి పట్టుకొని ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్న వారు, ఎవరికి వారు నీటిలో దూకి తప్పించుకోవాలనుకుంటున్న వారిని ఎవ్వరు నీటిలో దూకారంటే మీరు చచ్చిపోతారు, మీరు ఇక్కడే ఉండండి మీరు బ్రతుకుతారు అని చెప్పి దైవదేవుడి మాట విన్నందుకు వారందరూ ఏం చేశారంట? బ్రతికేరు అన్నాడు. సభలో పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మధ్యాహ్న సభలో వాడలాంటి నీ కుటుంబము అలాగే నట్టనడి సముద్రంలో ఉన్నట్లుగా ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, దాంపత్యపరంగా లేదా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఏ విషయములో నువ్వు చిక్కుపడిపోయావు, ఇంకా నా పరిస్థితి ఇక అయిపోయింది అనుకుంటున్నావు, ఇక నేను ఎదగలేననుకుంటున్నావు, తిరగలేననుకుంటున్నావు, నేను నిలబడలేననుకుంటున్నావు, అలాంటి నీతో ప్రభు చెప్తున్న మాట, నేను ఇంకా బ్రతకలేనేమో, నేను ఎలా బ్రతకాలా, నేను బ్రతికించలేనేమో, నా పని ఏమైపోయిందో, లేకపోతే నాకు వచ్చిన రోగం వల్ల నేను ఏమైపోతానో, ఇలాంటి ఆందోళన కలిగి, భయము కలిగి, ఇలాంటి భయంకరమైన ఆలోచన కలిగి, వేదన కలిగి నీవు ఉంటే నీతో ప్రభు చెప్తున్నాడు, నీ స్వనీతి మీద నీవు ఆధారపడక, ఎలా అంట? నీ స్వనీతి మీద నువ్వు ఆధారపడక దేవుని నీతిని ఎరిగి నీవు నడుచుకుంటే నీకు కానీ, నీ వాడలో ఉన్న అనగా నీ కుటుంబంలో ఉన్న వారికి కానీ, వారి తలలో ఉన్న ఒక వెంట్రుక కూడా నేల రాలకుండా దేవుడు సురక్షితంగా కాపాడగలడు. చప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలో కోల్పోయి ఉన్నావో, ఏ స్థితిలో దిగజారిపోయి ఉన్నావో, ఆ స్థితిలోని అక్కడే నిన్ను దేవుడు లేవనెత్తగలిగిన వాడు. వారందరూ అదే వాడలో ఉన్నారు, రక్షించబడ్డారు. దైవజనుడి మాట విన్నారు, రక్షించబడ్డారు. విశ్వాసం ఉంచారు, రక్షించబడ్డారు. నీ జీవితంలో నీవు దేవుని మీద ఆధారపడితే, మొట్టమొదటి దేవుని నీతిని ఎరిగితే, దేవుని నీతి నీవు గ్రహిస్తే నీ కుటుంబం రక్షించబడుతుంది. నీ కుటుంబం ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, దాంపత్యపరంగా ఫలభరితముగా అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. ఎప్పుడంటే నీ స్వనీతి మీద నీవు ఆధారపడుకోకుండా దేవుని నీతిని ఎరిగి దేవునికి లోబడిన విశ్వాసులాగా, విశ్వాసుల జాబితాలో నీవు చేరితే, నీ ఆలోచనలు చేరితే, నీ తలంపులు చేరితే, నీ మాటలు చేరితే, ఇలాగా నీవు దేవునికి లోబడి ఆయన కాడి కిందకు వస్తే ఆయన కాడి నీకు సులువైనదిగా ఉంటుందంట. ఈ భక్తుడు అంటాడు, ఇర్మియా గ్రంథంలో మనం చదువుకోకుండా కొంచెం దాటి వచ్చాము, ఒక మాట చదువుతాను చూడండి. అక్కడ 9వ వచనం చదవండి, 20వ అధ్యాయం 9వ వచనం చదవండి, 20వ అధ్యాయం 9వ వచనం. ఈ ఒక్క మాట చదివి వాక్యం ముగిస్తాను నేను. అసలు ఆయన పేరు నేను ఎత్తనిగా, ఎందుకంటే అక్కడ ఎత్తినాగా ఆయన కొడుతున్నారు. బాగున్నాడమ్మా. అసలు ఆయన పేరు నేను ఎత్తను, ఎత్తారంటే సార్లు తిడుతున్నారు. ఆయన నీతిని నేను చెప్పను, చెప్తే రాసాను నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఆయన నీతిని, ఆయన పేరు నేను ఎత్తి ఏదన్నా చెప్తుంటే నన్ను తిడుతున్నారు, కొడుతున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను ఎక్కడోసారి పట్టుకొని నన్ను మాయం చేయాలనుకుంటున్నారు అని ఏడుతున్నాడు ఆయన. ఎవరో తెలిసినా? ఇర్మియా. నేను అసలు ఆయన పేరు ఎత్తనయ్యా బాబు. ఎవరి పేరు? దేవుని పేరు ఎత్తను. ఎందుకంటే ఆయన నన్ను ప్రేరేపిస్తున్నాడు, పోయి చెప్పమంటున్నాడు, నేను చెప్తున్నాను. వారు లోపడకపోగా నాకు దూరం అయిపోతున్నారు, నన్ను దూరస్తులుగా తలుపుతున్నారు. ఎవరెవరు అంటారు? చదవండి అక్కడ. ఏం చేద్దాం? అదేమో నేను చేయకూడదు అనుకుంటున్నాను, కానీ అది నా హృదయం ఏం చేస్తుందంట? అగ్ని వలె మండుతుందంట. బాగా వినాలా? అగ్ని వలె మండుతుందంట. ఇక్కడ ఆత్మఫలం ఏమనగా చెప్తాం బాగా సంతోషంగా, బాగా సౌండ్ పెంచి బేసులో పెట్టి చెప్తాం. శరీర ఫలం ఏమనగా అర్థమవుతుంది మీకు? అది చెప్పేటప్పుడు ప్రతి సేవకుడు కొద్ది గుటకలు ఎత్తా ఉంటాడు. ఎందుకు చెప్తే ఏమనుకుంటారు? నొచ్చుకుంటారేమో, తిట్టుకుంటారేమో, రేపు వస్తారో రారో మరి ఇలా అనుకుంటారు. కనుక మరి శరీర కోరికలు, శరీరాశలు, నేత్రాశలు ఇలాంటివన్నింటి వాటి గురించి కూడా చెప్పేటప్పుడు దైవజనులు కలిగే ఆ అనుభవాలు ఏంటంటే, ఇర్మియా కలిగిన అనుభవాలే నేటి వరకు కూడా కలుగుతూనే ఉన్నాయి. కలుగుతూ ఉన్నాయా లేవా? ఎవరైనా మరి మంచి నడవడిని గురించి చెప్తే
దాన్ని తీసుకోకపోగా ఆ దైవజనుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అలాగా చెప్పే దైవజనుడికి ప్రజలు లోపడిన వారు శత్రువులుగానే ఉంటారు, వ్యతిరేకులుగానే ఉంటారు, ఆయన ఎదురొస్తే పక్కకు పోయేవాళ్ళుగానే ఉంటారు, మరి దాని గురించి విమర్శించేవారుగానే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ దైవజనుడికి మౌనంగా ఉండలేడు. కారణం ఏంటంటే దేవుడు ప్రేరేపించాడు. ఇంకొక మాట ఏముంది, అది నా హృదయం ఏం చేస్తుందంట, అగ్ని వల్లే మండుతుంది. అగ్ని వల్లే మండుతుంటే ఎవరైనా ఉంటారా? కడుపులో అగ్నిలా మండుతుంటే ఎవరు ఉంటారు? ఎవరు ఉండలేదు. ఈ దైవజనుడు అసలు ఉంటాడు. ఎముకల్లో కూడా మండుతుందంట అది. ఇంకా నేను ఓర్చి ఓర్చి సిగి ఉన్నానయ్యా. అనేకులు గుసగుసలు ఆడుకుంటున్నారయ్యా. వాడు ఏదో ఒక రోజు దొరుకుతాడరా. ఏనండి ఏం చెప్పుకుంటారంట అబ్బా వాడు ఒక్క రోజు దొరకాలరా, దొరికితే వాడికి మొత్తం పిండేసేద్దాం, వాడిని పగ తీర్చుకుందాం. వాడు దొరుకుతాడు, పగ తీర్చుకుందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొట్టండమ్మా. ఇలాంటి కుటుంబాలు కూడా దొరుకుతూ ఉంటాయి. నీవు దేవుని కోసం నిలబడితే, దేవుని కోసం నిలబడితే, దేవుని పనిలో ఉంటే, నీవు దేవుని కోసం ప్రయాసపడుతూ నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నీ బంధువుల్ని, స్నేహితుల్ని, రక్త సంబంధికుల్ని రక్షించుకోవడానికి నీ వంతు ప్రయాసంలో పడేటప్పుడు నీకు శత్రువు ఎక్కడో ఉండడో ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడున్నాడంట? స్నేహితులేనంట, పక్కనే ఉంటారంట. అది బంధువుల రూపంలోనో స్నేహితుల రూపంలోనో బాగా మనం ఎవరినైతే నమ్ముతామో, ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ రూపంలోనే ఉంటారు. ఉండి ఏం చేస్తారంటారు? దొరికితే పట్టుకోవాలని, చిక్కించుకోవాలని చూస్తారంట. ఇంకా మనం పడిపోతే చూడవలనని ఏంటంట, కనిపెట్టుకొని ఉన్నారంట. పైకి నవ్వుతూ ఉంటారు, చక్కగా బాగా నవ్వుతూ ఉంటారు. మరి అన్ని విషయాల్లో వందనాలు చెప్తూ ఉంటారు, పైకి నవ్వుతూ ఉంటారు, చక్కగా ఉంటారు. కానీ మనం పడిపోయినప్పుడు మనం చూసి పరామర్శిస్తాం కొత్తరా? చెప్పండి. నిజమైన స్నేహితుడు అయితే ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మో నా స్నేహితుడా, గాయం కలిగిందా, బాధ కలిగిందా, ఎలా జరిగింది అని వాళ్ళు ఏం చేస్తారు? పరామర్శిస్తారు. అదే ఆడు మన ఆపద కొరకు, మన కష్టం కొరకు, మనకు కలిగే ఆ గాయం కొరకు ఎదురు చూసేవాడు ఏం చెప్తాడు? ఆహా ఓహో ఏమంటాడు? ఆహా ఓహో ఇక అయిపోయింది, ఇక జరిగిపోయింది అంటారు. అంతేనా కదా? అది ఇప్పుడు కాదంట, అప్పుడే ఇర్మియా కాలంలోనే ఉన్నారు అలాంటి వారు. ఇర్మియా అంత గొప్ప పరిచయం చేస్తుంటే, అలాంటి నీతిమంతుడు, అలాంటి గొప్ప సేవకుడు, అగ్నిలా మండే సేవకుడు, అలాంటి సేవకుడు పడిపోతే చూడాలని, లేకపోతే అతనికి ఏదైనా అవమానం కలిగినా, కష్టం కలిగినా, బాధ కలిగినా, అతను పడినప్పుడు ఎగిరి శాస్త్రం చేయాలని చాలా మంది అక్కడ ఆహా ఓహో అనేవాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఎవరో కాదు, పక్కనే ఉన్న స్నేహితులే ఉన్నారు అని రాయబడుతుంది. స్నేహితుల్లోనే అట్లాంటి వాళ్ళు, సమీపస్తుల్లోనే అట్లాంటి వాళ్ళు. ఇక మనకి ఏదైనా ఇబ్బంది రాగానే ఇదిగో మనం ఓదార్చే వాళ్ళు పలానా వాళ్ళు ఉన్నారా అనుకుంటామే. ఒకవేళ వాడే మనకు శత్రువేమో, వాడే మనకి శత్రువేమో, వాడినే దేవుడు వాడుకుంటున్నాడేమో మనం గాయపరచడానికి. కాబట్టి జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ నువ్వు మర్చిపోకోకుండా ఉండవలసిన గొప్ప మాట ఏంటో తెలుసా? 11వ వచనం చదవండి. అయితే బలము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు ఏంటట? నన్ను గెలవక త్రొట్టిల్లుదురు. వారు ఏదేదో ప్రయత్నం చేశారు కానీ బాగా సిగ్గుపడతారు. చాపలు జనపడతారు. హల్లెలూయా హల్లెలూయా. మనం కష్టపడితే చూడాలనుకున్న వాళ్ళు దేవుడు మనం కష్టపడతాడా? వాడ బద్దలైపోతే వాడ నుంచి బయటికి పడ్డట్టు మింగేయాలనుకుంది, మరణంతో అనుకుందా లేదా? అది ఏదో చేప రూపంలో మింగేదో, లేకపోతే ఇంకా ఏమంటారు ముసల రూపంలో మింగేదో, లేకపోతే చచ్చిపోయేవాళ్ళు ఏదో ఒక రూపంగా మరణం వారిని మింగేది. దేవుడు ఏం చెప్పాడు? ఆ దైవజనుడితో దూత వచ్చి మాట్లాడింది ఆ రాత్రికాల సమయంలో. నేను రాత్రి దేవుని దూత నాతో మాట్లాడిందయ్యా,
మీలో ఒక్కడు కూడా మీ నీతిని, అంటే మీరు ఏ ఆలోచన కలిగి ఉన్నారో దాన్ని నెరవేర్చవకండి, ఇదిగో దేవుని నీతి అయితే ఇది అని ఏదైతే చెప్పాడో మీరు ఓడలోనే ఉండండి అని అన్నాడు. ఉన్నారా లేరా చెప్పండి. ఒకడన్నా పడ్డా? బయటికి పోతే దిగిరాలన్నాడు, ఒకడు కూడా బయటికి పోలేదు, అందరు క్షేమంగా ఉన్నారు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి ఈ మధ్యాహ్న సమయంలో ఆయన ఈ వాడను జ్ఞాపకం చేసి నీ కుటుంబాన్ని పోల్చాడు, ఈ వాడను జ్ఞాపకం చేసి నీ సంఘాన్ని పోల్చాడు. కాబట్టి నీవు నీ కుటుంబాన్ని, నీ రక్షణను, నీ హృదయాన్ని, నీ ఆలోచన నీ హృదయంలో నుంచి త్వరపడకోకుండా ఉండనట్లు, ఆయన ఆలోచనలతో ముడిపడినట్లు, ఆయన నీతిని ఎరిగి, ఆయన వాక్యాన్ని ఎరిగి, ఆయన సత్యాన్ని ఎరిగి, ఆయన నీతి మార్గంలో నువ్వు నడుచుకోవాలని ఆయన్ని హెచ్చరిస్తూ నిన్ను ప్రేమించిన యేసయ్య ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను పలకరిస్తున్నాడు. దేవుని నీతిని ఎరిగి నడుచుకుంటే అది నీకు ఆశీర్వాదం. దేవుని నీతి నిన్ను రక్షించింది. దేవుని వాక్యంలో చక్కని మాట, ఒక మాట రాయబడింది, బాగా ఎక్కువగా ఒక చోట జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఏంటంటే అది నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అంటాం. అంటే ఎక్కడది? ఎవరైనా ప్రభువునందు నిద్రించి చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి ఈ పదం ఎత్తి ప్రార్థన చేస్తాం, ఈ పదం ఎత్తి ప్రసంగం చేస్తాం, అవునా? నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. అయితే వాళ్ళు నీతిమంతులుగా ఎలా మార్చబడ్డారు? వారు దేవుణ్ణి నమ్మారు కాబట్టి నీతిమంతులుగా మార్చబడ్డారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మారు, వారి ఇతరులకు నీతిగా ఎంచబడ్డారు. నీవెలా ఉన్నావు? నీవు దేవుని నీతిని ఎరిగిన వ్యక్తిగా ఉంటే నీవు అబ్రహాము లాగుంటావు. ఇతడును కూడా అబ్రహాము కుమారుడే. అప్పుడు వరకు అతని గురించి చెప్పబడిన అతని పేరు ఏమైందంటే అన్యాయస్తుడు అని. కానీ దేవునిని ఎరిగి దేవునిని నమ్మిన అతను ఎప్పుడైతే తన హృదయమందు విశ్వసించాడో, దేవుని సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరించాడో, ఇహ సంబంధమైనది వ్యర్థమని ఎప్పుడైతే ఆలోచన తీసుకుని చేశాడో, అది నిర్ణయించుకున్నాడు, అప్పుడే దేవుడు అతనితో అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. మరి నీవు అబ్రహాము కుమార్తెవా? అబ్రహాము కుమారుడువా? నీవు నీ నీతిని స్థాపించాలనుకుంటున్నావా? దేవుని నీతిని స్థాపించాలనుకుంటున్నావా? అబ్రహాము దేవుని నమ్మారు, అతనికి నీతిగా ఎంచబడిను. అబ్రహాము తర్వాత కూడా నీతిని గురించి ప్రస్తావిస్తప్పుడు అబ్రహాము గురించే మాట్లాడతాం. ఈ లోకంలో ఎంతో మంది నీతిమంతులు ప్రభునందు నిద్రించారు, వారిని గురించి మాట్లాడుకునేటప్పుడు నీతిని ప్రస్తావిస్తాం. వారు చనిపోయినా కూడా వారి నీతిని ప్రస్తావిస్తూ ఉంటారు. మనం ఈ లోకంలో బ్రతికి ఉండగానే దేవుని నీతి అనగా దేవుని నమ్మేవారిగా, దేవుని మీద ఆధారపడేవారిగా, ఆయన మార్గంలో నడుచుకునేవారిగా మనం ఉండాలి. మన స్వనీతి మీద ఆధారపడి పరుగులెత్తేవారిగా ఉండకూడదు. పరుగులెత్తేవారిగా ఉంటే మనము నష్టపోతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లోతు స్వనీతి మీద ఆధారపడి కుటుంబాన్ని శాపగ్రస్తమైన దానిగా మార్చుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అతనికి నీతిగా ఎంచబడింది. ఇక్కడ ఈ వాడలో ఉన్నవారు దేవుని వాక్యానికి లోబడ్డారు, దైవజనుడి మాటకు లోబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు. నీవు ఈ మధ్యాహ్న సమయంలో దేవుని మాటకు లోబడితే, దేవుని నీతిని వెతికితే, దేవుని నీతి ప్రకారం నడుచుకుంటే, ఆయన నీతి మార్గంలో నువ్వు నిలిచి ఉంటే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. నీ కుటుంబం ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ రంగంలో నీవు ఉన్నావో ఆ రంగంలో ప్రభు నీతిని నువ్వు వెతుకుచు అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మారుదుగాక. అవే తల్లోంచి ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. విన్న వాక్యాన్ని బట్టి నీవు దేవునిని ఏ విధంగా అనుసరిస్తున్నావో దాన్ని బట్టి దేవుని నీతిని